నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 USA వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందా? ఫిరాయింపు రాజకీయాలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పాంచ్ న్యాయ్ ప్రజలను ఆకట్టుకుంటుందా? ఈ అంశాలపై మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే NRS కాల్ ఛాన్స్ నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం వెంకట్ గారు. సో కేటీఆర్ గారు అన్నారు, అంటే ఈ రోజుకొక ఇదిని వాళ్ళు లీక్ చేస్తున్నారు, లీక్ వీరుడు అంటే హామీలు నెరవేర్చలేకనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేసి. వాట్ డూ యు సే? దాంట్లో ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించింది కాదు. చాలామంది అనేక అంటే మన వ్యక్తిగత సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడాన్ని ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేసారో వాస్తవానికి రేపు పొద్దున అధికారులు కానీ ఇంకెవరన్నా ఆ రకంగా చేయాలంటే ఒక భయం అనేది ఈరోజున్న ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ కంప్లీట్ డిఫరెంట్ వే. సో దానికి అది బయటికి తీసుకొని వచ్చారు. ఇంకోటి డైవర్ట్ పాలిటిక్స్ అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అనేవి నెరవేరుస్తూనే ఉన్నారు. ఉన్న 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంప్లిమెంట్ చేసినాం. అండ్ దానితో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడైతే కొత్తగా ఏవి హామీలు ఇవ్వడం కానీ దిస్ ఆల్ అబౌట్ ఎలక్షన్ కోడ్ వచ్చినాక మళ్ళీ దిస్ ఆల్ అబౌట్ ఎలక్టోరల్ పాలిటిక్స్. అంటే రేపు పొద్దున ఎన్నికల్లో మేము నిలబడతాము, మా గ్యారెంటీస్ మేము చెప్తాము, ప్రభుత్వంలో మేము ఈ గత 100 రోజుల్లో మేము చేసినవి చెప్తాము, వాళ్ళు ఏదైతే ఉందో మా పైన దానికి సంబంధించి ఏమైనా తప్పులుంటే చెప్పొచ్చు. ఇందులో డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దీన్ని సాగుగా చూపించి దాన్ని తప్పుదో పట్టిస్తే మీరు అన్నట్టు అది యాక్సెప్ట్ చేయవచ్చు. మహిళలకు సంబంధించి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాన్ని తీసుకొని వచ్చినాము. దాంతోపాటు ఏదైతే సంబంధించి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాము, దాంతోపాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చినాము. ఏదైతే నియోజకవర్గానికి ఇందిరా మిల్లు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్రారంభమైంది. మహిళలకి జీరో వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏదైతే సంబంధించి రైతు బంధు 93% మందికి రైతు బంధు పడ్డది. ఆ మిగతాది కూడా ఆన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ రెస్ట్ ఏవైతున్నాయో 2 లక్షల రుణమాఫీ అవన్నీ కూడా చేస్తాము. ఎక్కడ కూడా దీన్ని చూపించి మేము ఇచ్చిన గ్యారంటీలని చెయ్యము అని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది వారు చేసిన ఒక స్ట్రాటజీ. అంటే ఒక ఇష్యూని చూపించి వాళ్ళు మొదటికెళ్ళి ఇచ్చిన ఇది దళిత ముఖ్యమంత్రి కాడికెళ్ళి మొదలు పెడితే యువకులకు 2 లక్షల ఉద్యోగాల వరకు దానిపైన ప్రస్తావన రాకుండా, దాని గురించి చర్చించకుండా ఎప్పుడు వాళ్ళని అరెస్టు, వాళ్ళని ఇబ్బంది పెట్టి అది వాళ్ళు చేసినారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ పదాన్ని వాడుతుండ్రు. దాని ఆ రకంగా ఇది కూడా అదే రకంగానే వారు భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ఎంతైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అవసరమో గత ప్రభుత్వము చేసిన తప్పుల వల్ల ఏ పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చిందని చూపించాల్సిన అవసరం, ఆ బాధ్యత కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉంటుంది. రైట్ 100 రోజులు అంటే మీరు ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు, అంటే అధికారం స్టార్ట్ చేసినప్పుడు 100 రోజులు అన్న ఒక అంశము చాలా ఇదిగా ఉండే. ఎప్పుడైతే చూద్దాం మనకు వాచ్ డాగ్ లాగా అందరూ. సో 100 రోజులు అయిపోయింది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో హౌ డూ యూ ఫీల్? అంటే ఏవైతే పబ్లిక్ కోరుకున్నదంటే ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు అనౌన్స్ చేయడం జరిగింది సోనియా గాంధీ గారి చేతుల మీదుగా. ఆ గ్యారంటీస్ని ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఏదైతే 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక గత 9-10 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని అసలు ప్రజలకి కనెక్టివిటీ లేకుండానే పాలనని చూశారు. ఈరోజు ఏంటంటే ప్రజలు నేరుగా మంత్రుల్ని కలవగలుగుతారు, సంబంధించిన అధికారులను కలవగలుగుతారు, ప్రజావాణి ఉంది, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తుండ్రు, మీకు ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ వస్తుంది మీ సమస్య ఏంది ఇది అని చెప్పని. దిస్ ఈజ్ వాట్ డెమోక్రసీ ఈస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అది. ఇది గత 10 సంవత్సరాలు మనం తెలంగాణలో ఎక్కడ చూడలేకపోయినాం. సరే ప్రజల్ని పక్కన పెట్టండి, వాళ్ళ అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యులే ముఖ్యమంత్రి గారిని కలవలేని పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ కానీ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, ఏ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ వారు అపాయింట్మెంట్ అడిగితే 24 గంటల లోపల వారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా 65 నియోజకవర్గాల మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే మేము ఏదైతే సంబంధించి రైతును మాఫీ చేస్తాము, పెన్షన్ ఇస్తాము, లేకపోతే మేము సంబంధించిన ఇందిరా మిల్లు ఇస్తామని ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళ పొరపాటు చేశారు. అంటే మమ్మల్ని గెలిపిస్తేనే ఈ స్కీమ్లు వస్తాయి, మీకు మా ఎమ్మెల్యేలు ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా 119 నియోజకవర్గాలకి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే సమానంగా న్యాయం చేయాలి, ప్రజలందరికీ ఏవైతే ఇచ్చిన గ్యారెంటీని అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా
ఆ పొరపాటు ప్రభుత్వ దృష్టికి వస్తే ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకుంటుర్రు, ఇమీడియట్గా దానిపైన డెసిషన్స్ చేంజ్ చేసుకుంటారు, దానిపైన రివ్యూస్ జరుగుతున్నాయి. ఆ సమస్యతోటి బాధపడుతున్న ధర్నా చౌక్ ఉంది, ఏదైతే సమస్య పరిష్కరించడానికి ఆలస్యం అయితే పోయి మనం ధర్నా చేసుకునే ఒక స్వేచ్ఛ కూడా ఉంది. అసలు ధర్నా చౌక్ దగ్గరికి నాసంటి వ్యక్తులు అంటే మా ఏదైతే అధికార పక్షంలో ఉన్న ప్రతినిధులం మేము పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని ఇమీడియట్గా మంత్రి గారిని కల్పిస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ అంటే ప్రజలు కోరుకునేది ఇదే. అండ్ మీరు అన్న గ్యారంటీ సరే 10-20% రెస్ట్ అవుట్ ఉన్నాయి, లేవంటలేము, ఉన్న గ్యారంటీస్లో 100% అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఎక్కడ మా మాట మేము తప్పట్లే. అండ్ ప్రజలకి మేము చెప్తాము దేని వలన అయింది, దేనికోసం అయింది, ఏ లోపల అవుతుంది అనేది. వీఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తే భయపడాల్సిన అవసరం లేదు. 100% మా ప్రభుత్వం బాధ్యతతోటి పనిచేస్తుంది. ఇదే రకంగా బాధ్యతతోటి మా 5 సంవత్సరాల పరిపాలన కూడా కొనసాగుతుంది. రైట్. బిగినింగ్లో అంటే విమర్శలు నెల రోజుల్లో కూడా నిలబడదు ఈ ప్రభుత్వం అన్నది మీరు 3 నెలలు చక్కగా నిలబట్టి చూపించారు. ఇంకా అండ్ గో ఆన్ ఇట్స్ గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే. సో కాంగ్రెస్కి బాగానే బలం యాడ్ అవుతున్నట్టుంది. వాట్ యు సే? అంటే మా ఫస్ట్ మెయిన్ ఎజెండా ఒకటి ప్రజలకి ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలి. దాంతోపాటు 428 ఏవైతే సబ్ గ్యారంటీస్ మేము ఇచ్చినామో ఆ ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని మా మొదటి లక్ష్యం. పదే పదే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పారు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరం, ప్రతిపక్షం కూడా అంతే అవసరం. మేము తీసుకున్న నిర్ణయాల్లో తప్పు ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు వచ్చి చర్చ చేద్దాము, చర్చించనీకే అసెంబ్లీ వేదిక ఉంది, మీరు రావాలని చెప్పి పదే పదే ప్రతిపక్ష నాయకుని పిలిచినా కూడా నేను రాలేదు. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదు. రానప్పుడు పదే పదే రాకుండా బయటికి వెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి రెండూ కలిసి 10 రోజుల్లో కూలిపోతుంది, నెలలో కూలిపోతుంది అంటే వాళ్ళు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని గౌరవించామని మాకు తెలుసు అని మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసింది చూసినాము, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసింది చూసినాం. చేసినప్పుడు ఇంత ప్రజా పరిపాలన అందిస్తుంటే ఇసొంటి ఒక పార్టీని కూలగొట్టాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న సొంత శాసనసభ్యులు అక్కడున్న నియోజకవర్గ ప్రజల ఒత్తిడి మేరకు ఇటువంటి ప్రజా పరిపాలన కావాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల మేము ఇయాలటి కూడా మా ప్రతిపక్ష పార్టీ నాయకుని దగ్గర పోదామనంటే మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ముఖ్యమంత్రి గారి దగ్గర దొరుకుతుంది. ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని కూలగొడతామంటే దానికి స్ట్రెంత్ యాడ్ ఆన్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగత ఏదైతే సంబంధించి లేదు ఇటువంటి పరిపాలన కొనసాగాలని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఈరోజు వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇది వాళ్ళకు తవ్వుకునే గుంతనే. పదే పదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటోళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు, పార్లమెంట్లో మేము ఎక్కువ సీట్లు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది? అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చేది. అంటే మీడియా ముఖంగా ఒక ఎమ్మెల్యే మాది పోతే ఇవాళ కూడా మహేశ్వర్ రెడ్డి గారి మాటలు విన్నాము. టచ్ చేసి చూడండి, ఒకసారి ఒక ఎమ్మెల్యే చూస్తే మొత్తం ప్రభుత్వమే. 8 ఎమ్మెల్యేలు మీకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే 60 మ్యాజిక్ ఫిగర్ దాటాలనంటే మేము అనుకుంటే 24 గంటలలో అంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నట్టే కదా. అది మీడియా ముఖంగా చెప్తారు. అంటే వాళ్ళ ధైర్యం చూడండి. దానికి గుణపాఠం చెప్పాలంటే సంబంధించి వచ్చే వ్యక్తుల్ని ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఈరోజు జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మొదట మేము చేసినవి కాదు. వాళ్ళు అడ్డదారులో పోయి ఈ రకంగా ప్రజలకి ఆ మెరుగైన పరిపాలన అందొద్దు, నిరంకుశ పాలనే ఉండాలి, డిక్టేటర్షిప్ లెక్కనే పరిపాలించాలని చెప్పని ప్రజలు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించాలనుకుంటారు. దానివల్ల ఈరోజు తెలంగాణలో ఇటువంటి పరిణామాలకి దారితీస్తుంది. రైట్. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే మేడం. హలో వెంకట్ గారు. నమస్తే. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా ఉంది నిజంగా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దీన్ని నిజంగా కేసీఆర్ వరకు ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్వేస్ ఇలాంటి కేసులలో బిగ్ ఫిష్ ఎప్పుడైతే పట్టుబడే పరిస్థితి వస్తుందో అక్కడి వరకు విచారణ వెళ్ళి ఇంకా విచారణ అక్కడ ఆగిపోవటం, లేకపోతే విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం అధికారుల అరెస్ట్తోనే ఆపుతారా, లేకపోతే ఇందులో బిగ్ ఫిష్ కూడా పడే అవకాశం ఉందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు మీకు వస్తున్నారు కదా, వీళ్ళంతా పేమెంట్ కోటా అండి? ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ పార్టీకి ఎందుకు రాలేదు? కాబట్టి ఇటువంటి నాయకులు మీ పార్టీలో కూడా ఉండరు. ఎందుకంటే ఈ 5 years ఉంటారేమో, మళ్ళీ అధికారం మీరే వస్తే ఇంకో 10 years ఉంటారేమో. కానీ వీళ్ళంతా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీళ్ళ బిజినెస్లకు, పైరవీలకు, వీళ్ళ దందాలకు
కాబట్టి వీళ్ళంతా పేమెంట్ కోటా పీపుల్. కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం అవ్వచ్చు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుండొచ్చు, బట్ డోంట్ గో బై దిస్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. ఇదంతా పేమెంట్ కోటా ఈ పొలిటికల్ లీడర్స్. కాబట్టి మరి దాని గురించి మీరు ఎంత పరిశీలించి వీళ్ళకు ఏమైనా అధికారం ఇస్తే, వీళ్ళకి పదవులు ఇస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, మరి మీలాంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మంచి పదవులు దొరికే అవకాశం లేదు. దాని గురించి ఏమంటారు? ఓకే మహేష్, వారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ 100% స్టెప్ బై స్టెప్ ఎవరు తప్పించుకోవాలని చూసినా అది ఆల్మోస్ట్ కిందకెళ్ళి మొదలుపెట్టి రోజుకొకరు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. 100% దాని వెనుక ఎవరున్నా 100% వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే లీగల్గా లా ప్రకారం ఏ రకంగా అయితే శిక్ష పడాల్సి ఉంటుందో తప్పనిసరిగా పడుతుంది. దీంట్లో ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కేవలం మాకు సంబంధించింది కాదు, చాలా మంది జీవితాల్ని నాశనం చేసిన సరే మనకు కూడా అఫీషియల్గా అంటే బయటకు వచ్చిన మీడియా కథనాల్లో మనకు తెలిసిన విషయాల ప్రకారమే చెయ్యకూడదు ఏదో పర్సనల్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేశారు. కాబట్టి 100% ఏదైతే ఉందో అందరూ కూడా దాని వలన ఏదైతే సంబంధించి ఆ రకంగా శిక్ష అనేది అనుభవించడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పరెంట్ వేలోనే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సెకండ్ది, పార్టీ ఫిరాయింపులు వచ్చిన వ్యక్తులు పార్టీలు ఉన్న వ్యక్తులకి అంటే ఉన్న వ్యక్తులకి న్యాయం జరగరు, నామినేటెడ్ పదవులు వారికి ఇస్తారంటే 100% నేను చెప్తాను. ఎలక్టెడ్ పాలిటిక్స్ దానికి సంబంధించి వస్తే ఎవరికన్నా ఎందుకంటే నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి టికెట్ అడిగినాను. నాకు కూడా బై ఎలక్షన్స్ టైంలో అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా నా ఇంట్రెస్ట్ తెలంగాణ రాష్ట్రం అంతా నేను తిరగాలని చెప్పి నాకు టికెట్ ఇవ్వలే. మొదట్లో అందరు కూడా వెంకట్ నీకు టికెట్ ఇవ్వలేదు, ఇంత కష్టపడ్డామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఒకరోజు వారధిలో కూడా నన్ను క్వశ్చన్ చేశారు. కట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలనే ఎవరు ఊహించని విధంగా యావత్ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక చిన్న వయసులో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ ఆఫ్ ఇప్పటివరకు ఇండియాలో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ 31 ఏళ్ళ 31 ఇయర్స్కి ఎంతోమంది సీనియర్లు ఉన్నా కానీ ఎంతోమంది ఆశించినా కొత్త వాళ్ళు ఎలక్షన్స్ ముందు పార్టీలో చేరినా వాళ్ళందరినీ పక్కన పెట్టి మా కేంద్ర నాయకత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు పదవి కట్టబెట్టారు. నాకు కట్టబెట్టినట్టే మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఎనీ నామినేటెడ్ పోస్ట్ ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీలో పారాషూట్కి ఇవ్వలేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యుని అవకాశం రేణుకా చౌదరి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, 37 కార్పొరేషన్లు, వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ కమిషన్, ఏదైతే క్రిస్టియన్ దానికి సంబంధించి క్రిస్టియన్ కార్పొరేషన్ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. ఎక్కడ కూడా పారాషూట్లు కానీ కొత్త మహిళా కమిషన్ కానీ నిర్మలా శారద గారికి అంటే ప్రతి ఒక్కటి ఎస్సీ సెల్ వారికి ప్రీతం గారికి, ఫిషర్మెన్ సెల్ ఫిషర్మెన్, బీసీ సెల్ బీసీ పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించారు. అండ్ ఈ వ్యక్తులు ఎవరైతే చేరినరో 100% ఇప్పుడున్న పరిస్థితి రీత్యా ఏదైతే కొంతమంది నాయకులని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి 2 పార్టీలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ దొంగలు ఒకటై పదే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు అవి చాలా చిన్నవి కాదండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సో దాంట్లో భాగంగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కొంతమంది చేయడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే వాళ్ళ రిజిగ్నేషన్స్ ఏ ప్రక్రియ ప్రకారం అయితే జరగాలి 100% నాకు నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారు అదే దిశగా అడుగులేసి ఏదైతే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అందరూ అంటారు టీఆర్ఎస్ చేసినట్టే కాంగ్రెస్ చేస్తుంది, టీఆర్ఎస్ చేసినట్టే కాంగ్రెస్ చేస్తుంది అని వీరు అనుకుంటారు. ఒక పర్సెప్షన్ ఆ రకం కనబడుతుంది. బట్ రాబోయే రోజులలో నెక్స్ట్ 3 monthsలో ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా క్లియర్గా, ఎందుకంటే అనేక సందర్భాల్లో వారు నాతోటే అన్నారు, ఇంకా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉంటానని. నాకు వారిపైన సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఎక్కడ పెట్టాలి, కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని ఎక్కడ పెట్టాలనేది వారికి 100% క్లారిటీ ఉంది. 100% అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పరిపాలిస్తుంది. వెంకట్ గారు మీతో మాట్లాడడానికి మయూర్ ఉన్నారు న్యూయార్క్ నుంచి. మయూర్ గారు. హలో మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం. వెంకట్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ, మాట్లాడండి. వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిజంగాను కాంగ్రెస్ అనేది చాలా మంచి పార్టీ సార్. ఇప్పుడు నుంచో ఉంది, ఇప్పుడు కాదండి. ఈవెన్ ఆమె కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అండి. నేను ఇందిరాగాంధీ అప్పటి నుంచే ఉన్నారు. ఎంతో మంది ఇప్పుడు కూడాను ఎంతో మంది తెలంగాణ వాళ్ళును పాప కూలి పనికి సార్ నిజంగాను వెళ్ళి ఎక్కడ మన గల్ఫ్ కంట్రీస్ వాటిలో పనిచేస్తుంటే అప్పట్లోనే పాపం వాళ్ళ కళ్ళు తీసేసి వాటి చేతులు తీసేసి పంపిస్తే
మొత్తం ఇందిరాగాంధీ అండి యుఎన్ దాంట్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ కొడుకులారా ఇలా చేస్తారా, దమ్ము ఉంటే ఇండియాతో ఫైట్ చేయండి అని చెప్పేసి ఓన్లీ వన్ లేడీ అలాగే నించుంది. నిజంగా సార్ ఎవరు కూడా అలా చేయలేదు ఇప్పటి వరకు. యా ఇప్పటికీ కూడా ఇందిరాగాంధీ మొత్తం అన్ని ఆవిడ ఇందిరాగాంధీ ఇల్లు అని అయ్యని మొత్తం అన్ని కూడా కాంగ్రెస్ సార్ చేస్తుంది మొత్తం అన్ని. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడాను ఆయన పార్టీ మారచ్చు ఏం మారచ్చు అనవసరం, కానీ సీఎం ఆ సీటుకి ఉన్న మన గౌరవం మయూర్ గారు మీ క్వశ్చన్ అడగండి. ఒప్పుకున్నాను. మీ క్వశ్చన్ అడగండి. నా క్వశ్చన్ సార్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ క్వశ్చన్ సార్. మీరు ఈ స్త్రీలకి ఆడికి కూడాను ఫ్రీ బస్ అది ఇచ్చారు, ఏదంటే మీరు ఇదంటున్నారు, కానీ విల్ ఇట్ ఎఫెక్ట్ విత్ ద గవర్నమెంట్ ఆర్ సంథింగ్ ద రెవెన్యూ ప్లీజ్? ఎందుకంటే అది ఏమీ లేదు సార్, అది ప్లీజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్. అంటే జనాలందరూ కూడా అది చాలా తేడాగా తీసుకుంటున్నారు, బట్ వీ షుడ్ నాట్ లూజ్ యువర్ రెవెన్యూ. ఓకే రైట్. మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి నేను ఒకటి చెప్తాను. వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము ప్రతి పిల్లగానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ముఖ్య పాత్ర. సరే బయటికి వచ్చి ఎంతమంది కొట్లాడినా ఇంట్లోండి ప్రోత్సహించి ఏ కష్టాన్ని ఎదుర్కొన్నదంతా కూడా మహిళలు. అటువంటి మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు ఉన్నాము, ఇది మీ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి పడ్డ కష్టానికి ఏదైతే వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే వాళ్ళు ఒక చోటికి వెళ్ళాలంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ మన దగ్గర విలేజెస్లో కానీ ఎక్కడ కానీ గుడికి వెళ్ళాలని ఎక్కడ వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా ఇబ్బంది పడతారు. 6 నెలలు 8 నెలలు సంవత్సరంకి వెళ్ళి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఈరోజు స్వయంగా వారు వెళ్తే సరే మనం ఎన్నో వాటిపైన మనం ఖర్చు పెడతాం, ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ప్లస్ మైనస్ ఉన్నా కూడా మనం తీసుకొని వస్తాం. ద మేజర్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ మహిళలు ఈరోజు అందరికంటే పెద్ద పాత్ర. సో వాళ్ళ కోసం ఈ రెవెన్యూ ఖర్చు పెట్టడం అనేది అంటే ఇండివిజువల్గా కానీ పార్టీ పరంగా కానీ 100% కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తాను. అండ్ చాలామంది మహిళలు దాంతో హ్యాపీగా కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మహిళలు వచ్చినప్పుడు వారు ఒక్కరికే ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మనం కల్పిస్తున్నాం. వారితో పాటు వచ్చిన వారి కుటుంబ సభ్యులు వాళ్ళు టికెట్ కొనుక్కుంటారు. అండ్ అప్పటికున్న ఆక్యుపెన్సీకి ఇప్పటికున్న ఆక్యుపెన్సీకి మీరు చూసుకుంటే మేజర్ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి దాన్ని ఇంకా చేసి బస్సెస్ పెంచి ఇంకొని తీసుకున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని పెంచలేకపోతున్నాం కాబట్టి కొంచెం ఈ రద్దీ ఇబ్బంది కొంచెం ఉంది. ఈవెన్ ఐ డూ యాక్సెప్టెడ్. అది ఒక నెక్స్ట్ 3 monthsలో అది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆర్డర్ ఇస్తే ఇమీడియట్గా బస్సెస్ అన్ని రానికి టైం పడుతుంది. ఎవ్రీ 30 daysకి వస్తూ ఉంటుంది. మొన్న ఒక ఫ్లీట్ రిలీజ్ అయినట్టుంది కదా బస్. అవును మొన్న వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఆ ప్రొసీజర్ ప్రకారం వస్తుంది. సో 6 months 8 monthsలో ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు స్ట్రీమ్ లైన్. రెవెన్యూ కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది, ఖాళీ బస్సులు పోతుండే. ఈరోజు అట్లీస్ట్ మొత్తం అంతా ఆక్యుపై అట్లీస్ట్ ఇట్స్ రన్నింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. యా అంటే దట్ ఈస్ గ్రేట్ జెస్చర్ అండ్ రెస్పెక్ట్ యూ వాంట్ టు షో ఇట్ టు ద ఉమెన్ ఆఫ్ తెలంగాణ. రైట్. నరేష్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నరేష్ గారు. హలో నమస్కారం అండి. ఒక 3 అండి క్వశ్చన్స్. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి మీరు ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేశారండి. ఇది మన బీఆర్ఎస్ పార్టీని కానీ పర్సనల్కి కానీ అండ్ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి పెట్టడంలో కానీ చాలా వరకు మీరు సక్సెస్ అయ్యారు. బట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని దాన్ని అంత స్పీడ్గా దాన్ని ఫిక్స్ చేయడానికి చూపెట్టట్లేదు. అది మళ్ళీ మీకు 5 years తర్వాత మీకు ఇంతమంది వ్యక్తులు ఉన్న రేవంత్ రెడ్డి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ మంచి పర్సనాలిటీ ఉన్న మంచి మంత్రులు ఉన్నా కానీ మీరు దాన్ని స్పీడ్గా చేయకపోతే అది మీకు మళ్ళీ బ్యాక్ బర్నర్ అయ్యి మీకు మళ్ళీ నెక్స్ట్ 5 years లోపల వచ్చే అవకాశం. ఎందుకంటే నెక్స్ట్ వానలు పడతాయి, ఆ వానలు ఎట్లా పడతాయి అనేది తెలియదు. ఆ డ్యామ్ కొట్టుకుపోయిందనంటే లక్షల కోట్ల ప్రభుత్వ ట్యాక్స్ మనీ అది. దాంట్లో ఏమాత్రం మీరు చేసినా కానీ అది మీకు ఇక ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అది కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఏమన్నా ఆలోచిస్తుందా మీ మాస్టర్ ప్లాన్ ఏంటిదనేది అదొకటి. ఇంకొకటి, ల్యాండ్స్ విషయానికి వచ్చి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లగానికి కూడా తెలుస్తుందండి. ఏంటంటే ల్యాండ్ కొనేటప్పుడు చాలా బ్లాక్ మనీ వెళ్తుందని. ఏంటంటే ల్యాండ్ ఒక రేటు ఉంటుంది, మళ్ళీ మనం ఇచ్చే రేటు వేరే తిరుగు ఉంటుంది. మనం ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ అని సుప్రీంకోర్టు అదంతా చేస్తుంది. మనం ఇప్పుడు తెలంగాణ కూడా అంత ఆర్థిక స్తోమత లేదు అది ఇది అన్నప్పుడు మరొక జీవో పట్టుకొచ్చేసేసి, మీకు తెలిసిందే రేవంత్ రెడ్డి కూడా ఈ రియల్ ఎస్టేట్ లో చేసిన వ్యక్తే,
అటు పట్టుకొచ్చేసేసి కరెక్ట్ గా జీవో ఎంత ఉంటే అంతనే రిజిస్ట్రేషన్ చేయించాలి, ఏదన్నా ఉంటే మేము కరప్షన్ యాక్ట్ కింద ఏసీపీకి అప్పచెప్తామని ఏదన్నా జీవో పట్టుకొచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే మనం కాంగ్రెస్ పార్టీ ఏమన్నా, నేనేమంటున్నా అంటే ఏదన్నా డేరింగ్ డాషింగ్ ఏమన్నా చేసే ఉందా? ఎందుకంటే జనాలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, ఎందుకంటే ఒక డిఫరెంట్ చరిత్రను మీరు రాస్తుండ్రు, ఒక బ్లాక్ మనీ. ఎందుకంటే మోడీ ఏదో అన్నాడు, ఏం చేయలేకపోయాడు, మరి మీరు మనం చేస్తారు అనేది. ఇంకొకటి కూడా మొన్ననే ఏదో యూజ్ ఉంటుంది, ఏది దుబాయ్ లోపల ఈ రంజాన్ అప్పుడు క్లౌడ్ సీడింగ్ తోటి వర్షాలు కురిపిస్తారట. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఏమన్నా హైదరాబాద్ లోపల ఈ క్లౌడ్ సీడింగ్ మనకి ఎలక్ట్రల్ బాండే 6,000 crores వస్తున్నాయి, వీళ్ళందరూ ఎందుకు ఇస్తుండ్రో తెలియదు. యశోద హాస్పిటల్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, దాని బదులు హాస్పిటల్ కట్టినా అయిపోవు. ఈ మేఘా వాళ్ళు కూడా ఇచ్చిండ్రు, కేసీఆర్ వచ్చిందే ఆంధ్ర పాలకుల నుంచి పోవడానికి, ఆయన ఉండేసేసి 1,000 కోట్లు ఎలక్టరల్ బాండ్ ఇచ్చేసేసి కాళేశ్వరం కట్టి ఇప్పుడు అది మునిగిపోయింది, మళ్ళీ మనం ఆంధ్ర చేతిలో మోసపోయినట్టే. బట్ ఇదంతా కాకుండా ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎండాకాలం అప్పుడు క్లౌడ్ సీడింగ్ అని చేయొచ్చు, లేకపోతే హాస్పిటల్ కట్టొచ్చు. మీకు కూడా యాక్చువల్ గా ఏదో హాస్పిటల్ ఇచ్చినట్టుంది, ఎందుకు ఇచ్చిందో తెలియదు. బట్ అది కూడా ఒకసారి చెప్పండి, ఎలక్ట్రల్ బాండ్ తోటి ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా వారు అడిగింది మొదటిది కాళేశ్వరం సంబంధించి వర్షాలు పడితే ఎట్లా అన్నది. కాళేశ్వరం దాని తర్వాత దాంట్లో నీళ్లు పడితే అసలు ఏది ఉంటుందో ఏది గుల్తుందో, దాని తర్వాత దానికి ఏదైనా మేడిగడ్డ కానీ ఇవన్నిటిపైన దానికి సంబంధించి ప్రాపర్ అవగాహన లేకుండా దానిపైన ఏదో నేను డెసిషన్ తీసుకునేది కాదు. ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన రివ్యూ చేస్తూ దాన్ని ఏ రకంగా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాన్ని కట్టాలి, ఏ రకంగా కడితే రేపు పొద్దున ఇబ్బంది జరగకుండా ఉంటుందని దానిపైన వర్క్ చేస్తుండ్రు. అంటే అదే ఆ టైమ్లీ రిపేర్ అని చెప్తాను. ఇంకోటి, దట్ వాజ్ నాట్ అన్ పొలిటికల్ స్టంట్. కాళేశ్వరాన్ని చూపించి 2 ఎలక్షన్లు దాటేసి డబ్బునంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టిండ్రు. దట్స్ ద బిగ్గెస్ట్ స్కామ్ వాళ్ళు చేసింది. దాంట్లో డబ్బుని ఏ రకంగా వాళ్ళు వాడుకురు, ఏ రకంగా వాళ్ళు లబ్ధి పొందిండ్రు, అది చూపిస్తూ ఆ డబ్బుని బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. సో దాంట్లో భాగంగా అదొక పార్ట్. అట్ ద సేమ్ టైం దాన్ని ఎట్లా రిపేర్ చేయన్నా, దాన్ని ఏ రకంగా చేయగలుగుతారు. ఒకటి కట్టడం ఈజీ, అది కూలగొట్టేటప్పుడు పక్కన ఉన్న పిల్లర్స్కి డ్యామేజ్ కాకుండా చాలా డెలికేట్గా చేయాల్సి వస్తుంది. సో దట్ ప్రాసెస్ హస్ బిన్ ఇనిషియేటెడ్, ఆ వర్క్ స్టార్ట్ అయింది. అండ్ 100% మాకు కూడా ఏదైతే దాంతో పాటు అదనపుగా ఇంకేవి కట్టాలి, దానికి ఏదన్నా ఇంకా తక్కువ చేసి తక్కువ ఖర్చుతో ఏదైనా సంబంధించి వాళ్ళు కదా కిందకెళ్ళి పైకి వాటర్ తీసుకుపోయే రకంగా కాకుండా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి దానిపైన వర్క్ జరుగుతుంది. అండ్ మాకు కూడా 100% ఉంది. ఏదైతే వాళ్ళ లెక్క ఆ 3 నెలలు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీళ్ళు రాలేదన్నట్టు కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా ప్రజలకు అందించే దిశగా 100% మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన దృష్టి పెట్టారు. అండ్ వర్షాకాలం లోపల 100% దాన్ని ఒక కొలిక్కి కూడా తీసుకొని వస్తారు. అండ్ ఇంకోటి, ఎలక్టోరల్ బాండ్స్ గురించి అసలు మాకు ఇచ్చిన దానికనంటే కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, మాకు ఎవరు ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని చాలా స్పష్టంగా హార్డ్లీ 100 కోట్లది ఒకటి పెద్దగా ఉంది. మాకంటే బీఆర్ఎస్ పార్టీ మాకు దానికి 50, ఒక ప్రాంతీయ పార్టీనో 50 కోట్ల డిఫరెన్స్ ఉంది. అంటే ఏ రకంగా వీళ్ళు దోచుకోరో కనబడ్డది. అండ్ మాకున్న ప్రతి దానికి కూడా మేము చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మా నాయకులు కూడా చెప్పిండ్రు. బీజేపీ పార్టీ ఇప్పటిదాకా దాని ఏం ప్రస్తావన లేదు. ఎలక్టోరల్ బాండ్ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఈడ కవిత అరెస్టు, వాడ కేజ్రీవాల్ అరెస్టు, అనేకమైన డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అండ్ చాలా స్పష్టంగా ఏదైతే ల్యాండ్ సంబంధించి ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారు అన్నారు, 100% రేవంత్ రెడ్డి గారు వీటన్నిటిపైన కొత్త చట్టాలు తీసుకొని వస్తారు. ఇటువంటి ఏది జరిగినా ఎవరు ఊహించని విధంగా దిస్ ఈస్ కాంగ్రెస్ మార్క్ అండ్ రేవంత్ మార్క్ అని చెప్పే విధంగా 100% ఒక కొత్త అధ్యయనాన్ని ఏదో ఒక న్యూ చాప్టర్ని రేవంత్ రెడ్డి గారు అయితే తప్పనిసరిగా ప్రారంభిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారు పరిపాలించే తీరు కానీ, ఏ చిన్న తప్పు జరిగినా వారు స్పందించే తీరు కానీ, ఏదైనా ఇష్యూస్ని మేము తీసుకొని వెళ్ళినప్పుడు కానీ వారు మాట్లాడే అంటే ఆ ఇష్యూని అడ్రస్ చేసే పద్ధతి కానీ చూస్తుంటే 100% హీ విల్ బ్రింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. ఇటువంటిదైతే సేమ్ రొటీన్గా జరిగేదైతే జరగదు. అండ్ పబ్లిక్ విల్ ఆల్సో అప్రిషియేట్ చేసే విధంగానే తీసుకొని వస్తారు. రైట్. అనదర్ క్వశ్చన్ వాట్ హీ ఆస్క్డ్ ఇస్ అంటే క్లౌడ్ సీలింగ్ అన్న సిస్టమ్, అది ఇప్పుడు అది ప్రాక్టికల్గా ఎట్లా ఏంది అనేది, అంటే టెక్నికల్గా దాన్ని ఏ రకంగా చేయాలనేది ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు చేస్తారా చేయరా అనేది. ఆ సంబంధించిన ఆ టైం వచ్చినప్పుడు వాట్ డెసిషన్ గవర్నమెంట్ టేక్స్ అకార్డింగ్లీ దే విల్ డూ దట్. రైట్. అయితే అంటే తెలంగాణలో కాంగ్రెస్ బలపడ్డది. యాక్చువల్గా బిగినింగ్లోనే దెర్ వాజ్ ఎ మెజారిటీ. సో ఇప్పుడు కూడా అంటే ప్రోత్సహించడం దాని గురించి చెప్తున్నా. అఫ్కోర్స్ యూ జస్టిఫైడ్ ఇట్ వెరీ రైట్లీ. వాళ్ళు ఇప్పుడు విధానాలు నచ్చి వస్తున్నారు, బికాజ్ అక్కడి నుంచే వస్తున్నారు. వి నెవర్ వెల్కమ్ ఎవరీ. ఒకటి రావడం వేరే, బలవంతంగా మనం వచ్చేటట్టు చేయడం వేరే. ఎగ్జాక్ట్లీ. నేను అదే బలవంతం ఎక్కడ లేదు ఇక్కడ. ఎస్. అంటే
వాళ్ళు అన్నందుకు ఈ యాక్షన్ యాక్షన్ ఫర్ రియాక్షన్ అనుకోవచ్చా? this is not our action. They themselves are not accepting their people. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి మనము బీజేపీ లోపాయికి ఒప్పందం పెట్టుకొని మనం కావాల్సుకున్న డమ్మీ క్యాండిడేట్లను పెడుతున్నాం, రేపు పొద్దున మన కేంద్రంకి వెళ్ళి సపోర్ట్ దొరుకుతుంది అంటే ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఏదో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిర్రు. మొదట్లో వెళ్ళిన 10 రోజులకే వాళ్ళకి తెలిసిపోయింది ఇది మొత్తము చేసేదేం లేదు, ఈ కుటుంబం కోసం తప్ప రాష్ట్రానికి ఏం చేయరని. బయటికి వెళ్ళామంటే వీళ్ళ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లు అవి ఇవి పట్టుకొని వ్యక్తిగత పర్సనల్ ఇష్యూస్ పట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టినరు. భయపెట్టి పాపం వాళ్ళు వెళ్ళామన్నా వెళ్ళలేని పరిస్థితి. అసంటి వ్యక్తులు సరే అందులోనే ఉండి గెలిచినప్పటికి కూడా ఆ సొంత పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు వీళ్ళు ఏది మాట్లాడాలనుకున్నా స్వేచ్ఛగా మాట్లాడలేక నువ్వు ఇదే మాట్లాడాలని ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడేటట్టు చేస్తాం. మొన్ననే కడియం శ్రేయర్ గారు మొదట్లో మాట్లాడారు. అట్లా ఇచ్చి చేసే వరకు వీళ్ళందరూ కూడా వీరి వ్యక్తిత్వాన్ని చంపుకోలేక ఈ ప్రజా పరిపాలన వీరు మళ్ళీ ఇద్దరు దొంగలు కలిసి మళ్ళీ ఎక్కడ వీళ్ళు అది చేస్తారు. అవసరమా తెలంగాణ రాష్ట్రం మళ్ళా ఆగమవుతుంది వీళ్ళ చేతిలో పడితే, ఈ కేసీఆర్ గారి చేతిలో కానీ బీజేపీ చేతిలో పడితే అని చెప్పి అక్కడున్న నియోజకవర్గ వాళ్ళ కార్యకర్తలు ప్రజల ఒత్తిడి మేరకు వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చిన 1-2 సందర్భాలు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎంకరేజ్ చేయలే. ప్రకాష్ గౌడ్ గారు కానీ మెదక్ ఎమ్మెల్యేలు కానీ కలిసినప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఏం స్టేట్మెంట్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వచ్చారు, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్. నేను స్వయంగా చూసిన బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పటికీ కూడా ముందు వాళ్ళనే పిలిచారు. ఏదైతే సంబంధించి రామారావు పటేల్ గారు వచ్చారు, పాయల్ శంకర్ గారు వచ్చారు, నేనే ఉన్నాను అక్కడ ఆఫీసర్, నేను కూడా వెయిట్ చేస్తాను. ఇమీడియట్గా పిలిచి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఫండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళి అసదుద్దీన్ ఓవైసీ గారు అక్బరుద్దీన్ గారు వారు అడిగితే అక్కడ కూడా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా లేదు ఈ రకంగా దీనికి. కాకపోతే వీళ్ళు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని అనుకుంటారో, ఉండొద్దని అనుకుంటారో, వాళ్ళ సొంత పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళపైన ఒత్తిడి పెట్టాలనుకుంటారో, వాళ్ళ స్వేచ్ఛని గుంజుకోవాలనుకుంటారో, నో వన్ విల్ యాక్సెప్ట్ దట్. అండ్ వాళ్ళు వచ్చే వాళ్ళని మనము లేదు మీరు రాకండి ఆపండి అని చెప్పి కూడా అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులు అంటే అధికార అంటే మెజారిటీనే వచ్చింది అన్నదాన్ని దిల్ మీదకి తీసుకొని అంటే దిల్ మీదకి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. జరుగుతుంది ఎక్కడ కూడా మేము ఎవరిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రావాలని చెప్పి మేము ఒత్తిడి చేస్తలేం. వారి చర్యలే వారి యాక్షన్కి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు ఇచ్చే రియాక్షన్ ఇది. ఇంకా మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అందులో. జావేద్ మొహమ్మద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. జావేద్ గారు. హలో వెంకటన్న. నమస్తే. ఫస్ట్ థింగ్ వెంకటన్నకి నిద్ర వచ్చినా ఇంత నిద్ర వస్తుంది, బట్ స్టిల్ హీస్ టాకింగ్. అది థ్యాంక్స్ అన్న, మా కోసం మీరు టైం ఇస్తున్నందుకు. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసన్నా, అంటే నేను మిమ్మల్ని చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాను. అంటే మీరు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరు కానీ అంటే మీరు ఐ మీన్ యువర్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ దెన్ ఫైనల్లీ యూ డిజర్వ్ వాట్ యు ఆర్ టుడే. అంటే మీరు ఎమ్మెల్సీ అవ్వడం డెఫినెట్లీ యూ డిజర్వ్ దట్ పొజిషన్ అన్న, బికాస్ ఐ హ్యావ్ సీన్ యువర్ లాట్ ఆఫ్ వీడియోస్. అంటే మీరు హాస్పిటల్లో ఉండడము, అది గొడవ పడడము చాలా చూసాను, నేను చాలా వీడియోస్ చూశాను. సో అంటే అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఐ మీన్ మీలాంటి వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ అవ్వడం కానీ అలా పార్టీ. సో నా క్వశ్చన్ వచ్చేసన్నా, ఇప్పుడు యూత్ ఎవరైతే పాలిటిక్స్ లో రావాలనుకుంటున్నారో, అండ్ ఇట్ కుడ్ బి ఎనీ పార్టీ, కాంగ్రెస్ కానీ ఎనీ పార్టీ, అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటన్నా? అంటే ఇంకోటి, మీ పేరెంట్స్ ఎలా ఒట్టుకుంటారన్న? అంటే వెన్ యూఆర్ ఫైటింగ్ అంటే చాలా కష్టం కదా. దిస్ ఇస్ ఐ మీన్ పాలిటిక్స్ లో ఫ్యూచర్ ఎవరు చూడరు, ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ వాళ్ళు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేదన్న వెన్ యూఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్? అండ్ దెన్ సెకండ్ థింగ్ అన్న, మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటన్నా? అంటే మీరు ఎంత ప్రెషర్లో కూడా నేను ఎప్పుడు చూస్తాను, యు లుక్ ఫిట్ అండ్ దెన్ యు లుక్ ఫిట్ అన్న. అంటే ఇంత ప్రెషర్లో కూడా అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అంటే మీరు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటన్నా? అండ్ దెన్ ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా మంచి పొజిషన్స్లో ఉండాలని కోరుకుంటున్నానన్నా. అండ్ మీలాగా అంటే మీరు కానీ రేవంత్ రెడ్డి కానీ, అండ్ నెక్స్ట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ రాహుల్ గాంధీ వన్ డే విల్ బికమ్ పిఎం. ఐ మీన్ ఇట్ కుడ్ బి లిటిల్ లేట్ బట్ హీ విల్ డెఫినెట్లీ విల్ బికమ్ పిఎం అన్న. అండ్ దెన్ ఆల్ ద బెస్ట్ అన్న ఫర్ యువర్ ఫ్యూచర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. I think Javed is preparing to get into politics. థ్యాంక్ యూ జావేద్. ఫస్ట్ థింగ్, యూత్ ఈరోజు పాలిటిక్స్లోకి రావాలంటే నో ఫ్యామిలీ, అంటే ఈవెన్ మై ఫ్యామిలీ ఇనిషియల్ డేస్లో ఫస్ట్ వాళ్ళకి కావాల్సిందే మనం ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీస్ ఫ్యామిలీ. ఫర్ అంబిషన్ మనం ఏది కావాలన్నా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని వాళ్ళు అడిగింది మనం ప్రూవ్ చేసి. ఈవెన్ మై మదర్ ఆస్ మీ టు నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయి బికాస్ షీ వాంటెడ్ మీ టు బికమ్ ఏ డాక్టర్. సో దాన్ని కంప్లీట్ చేసుకొని ప్యారలల్గా నా ప్రొఫెషన్ని అంటే తన ఇష్టాన్ని వాళ్ళకి కావాల్సింది మనం ఎప్పుడైతే వాళ్ళకి అందిస్తామో,
100% మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవిస్తారు. Yeah. ఆ రకంగా తర్వాత షీ ఎంకరేజ్డ్ మీ. నేను కష్టపడుతూ అది కంప్లీట్ చేయడం తను చూసింది. అందరికీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది, నాకు కొంచెం లేట్ అయింది, 8-9 సంవత్సరాలు అయింది. చూసింది ప్యారలల్గా నా సిస్టంలో నేను పనిచేసే తీరు కానీ, నా డెడికేషన్ కానీ, నా ఎఫర్ట్స్ కానీ చూసి 100%, బికాజ్ వాళ్ళు మనల్ని కన్నవారు, వాళ్ళు మనల్ని ఆపే ప్రయత్నం చేయరు. పాలిటిక్స్లో మనం వెళ్ళాలనుకుంటే మనం ఎక్కడ మళ్ళీ ఎటు కాకుండా అవుతాం మన ఒక భయంతో దే ట్రై టు ప్రొటెక్ట్ అస్. వన్స్ వీ ప్రూవ్ దెమ్ దట్ మన ఇంట్లో మనం ఒప్పించుకొని మనం సక్సెస్ కాగలుగుతాం, మన డెడికేషన్ వాళ్ళకి చూపిస్తే 100% ఎవ్రీ పేరెంట్ విల్ యాక్సెప్ట్ దట్. సెకండ్, యూత్ పాలిటిక్స్లోకి రావద్దు అని చెప్పి మనలో మనమే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు ఎనీ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నేను రాజకీయ నాయకుని కావాలని అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈ సేస్, రాజకీయంలోకి రాకు బిడ్డ, నీ జీవితం ఆగమైపోతుంది. ద నెక్స్ట్ డే చూసి ఆయన కొడుకుని తీసుకొచ్చి మన రాజకీయాల్లో పెడతాడు. సో మనం ఆలోచించాలి, ఏ రాజకీయాలకు ఏ నాయకుడు అయితే మనం రావద్దని అంటుండో మళ్ళీ ఆ కొడుకునే అంటే మన పైన అంత ప్రేమ ఉందా, కొడుకు కంటే ఎక్కువ ప్రేమ, ఆ నాయకుడు మనం ఎందుకు రావద్దని అనుకుంటుండు? బికాజ్ రేపు పొద్దున మనం వస్తే వాళ్ళ కొడుకుకి మనం కాంపిటీషన్ అవుతాం కాబట్టి ఇట్స్ నాట్ లెటింగ్ అస్ టు కమ్. అండ్ మనం ఒకటి మర్చిపోతున్నాం, మనం ఏ ప్రొఫెషన్లో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, లాయర్, ఎనీథింగ్, ఎండ్ ఆఫ్ ది డే మనం డిసైడ్ చేసేది, ఇఫ్ ఈవెన్ ఐ బికమ్ ఎ బెస్ట్ డాక్టర్ అండ్ సర్వ్ ఇన్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్, ఒక హాస్పిటల్ నేను పని చేస్తే అక్కడ నేను సర్జరీ మంచిగా చేసిన, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సిలిండర్, పైపులు సగం లేకపోతే నేను ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ బతికే పరిస్థితి లేదు. నేను ఈవెన్ బెస్ట్ సర్జన్ ఉన్నప్పటికీ కూడా ఇఫ్ అది కరెక్ట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రాపర్ అవగాహన ఉన్నోడు ఏ రకంగా సమస్యలు పరిష్కరించాలి అటువంటి వ్యక్తి అవసరం. బికాస్ ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ బెస్ట్ డాక్టర్ కాదు, ద పర్సన్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్, ఆ సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తి ఆ డెసిషన్స్ తీసుకుని ఆ మినిస్ట్రీ పొజిషన్లో ఉండాలి. ఎవ్రీ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ ప్రొఫెషన్, అది మనము చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. అండ్ వన్స్ ఈ పాలిటిక్స్లో ఏదైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, బికాస్ ఫస్ట్కి వెళ్ళి నేను పాలిటిక్స్కి వెళ్ళి వచ్చాం, ఎందుకు ఇంత క్లియర్గా చెప్తానంటే దిస్ ద బెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను ప్రతిసారి చెప్పాలని అనుకుంటాను. నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నాకు ప్రతి నిమిషం ఒక భయం ఉంటుండే, నాది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అయితే రేపు పొద్దున నేను ఒక ఎగ్జాంపుల్ అవుతా, పాలిటిక్స్లోకి చోటు వెంకట్లోకి అవుతాం, సో రెడ్ కాకుండా అవుతాం పాలిటిక్స్లోకి పోతే అని ఎప్పుడు నాలో ఆ భయం ఉండే. ఎందుకు ఐ జస్ట్ వాంటెడ్ టు లే ఎ పాత్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి కూడా పాలిటిక్స్లో ఈ జనరేషన్లో కూడా సక్సెస్ కాగలుగుతాం. అండ్ మనం ఒకసారి మన పార్టీకి అండ్ ఏదైతే వ్యక్తులకు కాకుండా పార్టీ సిద్ధాంతాలతోటి, ఐడియాలజీతోటి డెడికేటెడ్గా, కమిటెడ్గా, లాయల్గా ఉంటే 100% ఇట్ విల్ గివ్ యూ పొజిషన్ ఆర్ వాట్ ఎవర్ పబ్లిక్కి మీరు ఏం చేయాలనుకుంటారు. అండ్ నా ఎక్స్పెక్టేషన్ కూడా నేను ఒక్కరిని కాదు, నెక్స్ట్ కమింగ్ డేస్లో అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 60 కంటే బిఫోరే నా రిటైర్మెంట్ని నేనే ప్రకటిస్తాను. ఇచ్చి నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఐల్ గివెన్ యంగ్స్టర్ అన్ ఆపర్చునిటీ, నాట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, ఏ యంగ్స్టర్ అన్ ఆపర్చునిటీ హూ డిజర్వ్స్ దట్ అండ్ ఐల్ మేక్ హిమ్ సెట్ ఇన్ దట్ చైర్. అండ్ రాబోయే రోజుల్లో 50% కంటే ఎక్కువ యువత రాజకీయాలకి రావాలనే దిశగా నేను పని చేస్తూనే ఉంటా. ఏ యువకునికి రాజకీయాలకి రావాలనుకుని ఐడియాలజికల్గా వేరే ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఐ ఎంకరేజ్ హిమ్. దట్స్ ఫెంటాస్టిక్. అంటే అది చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే యూ టేక్ వాలంటరీ రిటైర్మెంట్ అండ్ లెట్ ద యూత్ కమ్ ఇన్ ఫ్రంట్. 100%. కృష్ణ ఫ్రమ్ షికాగో ఉన్నారు. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి. సార్ నమస్తే సార్, వెంకట్ గారు నమస్తే. నాకు ఐడియాలజికల్ గా నాకు నేషనల్ కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ పార్టీ, అఫ్ కోర్స్ మేబీ డిఫరెంట్ రీజన్స్. ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ గారు కానీ, బోర్డు రిఫార్మ్స్ ఇండియాలో చేసిన కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ పాలిటిక్స్. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ అదర్ పార్టీస్ కానీ మనము ఒక ఇల్లు మారడానికైనా ఒక నెలలు నోటీస్ ఇచ్చి మారుతాం సార్. ఒక జాబ్ మారడానికైనా ఒక 15 రోజులు నోటీస్ ఇచ్చి మారుతాము. కానీ ఒక రాత్రికి రాత్రి ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీలోకి వెళ్ళిపోతుండాన్ని మనసు అంగీకరించడానికి, దానికి ప్రతి నాయకుడు చెప్పే ఏ పార్టీ నుంచి అయినా, ఈ రోజు ఏ నుంచి బీకి మారినా, బి నుంచి సికి మారినా, ఏ టు జెడ్ మారినా కూడా ప్రజా సంక్షేమం అని అంటున్నారు సార్. ఇది ఎప్పటికి మారుతుందో అన్నది నాకు తెలియడం లేదు. లాస్ట్ 15 years నుంచి 20 years నుంచి ఈ చేంజింగ్ ఆఫ్ పార్టీస్ అండ్ దానికి దెర్ ఇస్ నో ఎనీ బేసిక్ గైడ్ లైన్ సార్, నాట్ కాంక్రీట్ గైడ్ లైన్. అట్లీస్ట్ 15 days నోటీస్. మనం ఒక షర్ట్ మార్చడానికైనా లా ఉంది, ఒక భార్య భర్త మార్చుకోవడానికైనా దేనికైనా లా ఉంది. బట్ ఈ పార్టీ మారడానికి ఒక బేసిక్ లా కూడా లేదా, బేసిక్ గైడ్ లైన్. ఇట్స్ నాట్ మారల్ బైండ్ లైన్ సార్. ఎనీ లీగల్ మనం ఏమి ఫ్రేమ్ చేయలేమా సార్? దాని గురించి కొద్దిగా ఆలోచించండి సార్ పెద్ద కాంగ్రెస్ పార్టీ. 100% అండి. అంటే నేను కూడా దాంతో వారు అన్న మాటతోటి ఏకీభవిస్తాను. ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ ఒక లాని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 100% ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అలయన్స్
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏదైతే ఈ ఫిరాయింపుల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ముందు. సరే దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రకంగా ఎవరు పార్టీ మారినా రేపొద్దున ఇమీడియట్గా వారి పదవి కానీ ఆ సంబంధించి క్యాన్సిల్ అవ్వడము అటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బికాస్ దిస్ షుడ్ బి స్టాప్, ఇది ఆపాలి. సో 100% ఈరోజు ఢిల్లీలో ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇండియా అలయన్స్ ఏర్పడ్డ తర్వాత తప్పనిసరిగా ఆ రకమైన ఒక చట్టాన్ని తీసుకురానికి ఆ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ఎమ్మెల్సీగా అదేవిధంగా ఒక కాంగ్రెస్ పార్టీ యువ నాయకునిగా తప్పనిసరిగా మా ఏదైతే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి దృష్టికి మా రేవంత్ రెడ్డి గారితో తప్పనిసరిగా ఈ అంశాన్ని తీసుకెళ్ళి అసలు ఒక చట్టాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాను. రైట్, దట్స్ అంటే ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నది కూడా చాలా మంచిది. వెంకట్ గారు, సౌత్ నుంచి కాంగ్రెస్కి కొంచెం అంటే బలం అయితే ఇచ్చారు. సో ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అంటే పాంచ్ న్యాయాన్ని ఒకటి తీసుకొస్తున్నారు. సో ఆ పాంచ్ న్యాయ్ నిజంగా ప్రజల్ని ఆకట్టుకుంటుందా, లేకపోతే ఈజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ రెగ్యులర్ హామీ అని అనుకోవచ్చు? అవన్నీ గ్యారంటీస్ కూడా ఏవైతే సంబంధించి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఇంటర్ కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు ప్రజల మధ్యలో గత 1.5 yearకి వెళ్ళి దాని తర్వాత మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఏవైతే వారు తెలుసుకున్న సమస్యలు కానీ అవన్నిటిపైన అన్నీ ఆలోచించి ఏ రకంగా పరిష్కరించాలి, ఏవి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్స్ని పెట్టడం జరిగింది. అదేదో ఓవర్ నైట్కి ఏదో రిప్రజెంటేషన్స్ తీసుకొని కాదు, ఈ హిమ్సెల్ఫ్ ప్రతి చోటకు వెళ్ళి ఏది మేజర్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయి అంటే ఇండియా వైడ్గా విచ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని తీసుకొని పాన్స్ నాయ్ స్కీమ్స్ని తీసుకొని వచ్చారు. సబ్సిక్వెంట్గా స్టేట్ వైజ్ గ్యారంటీస్ కానీ అవన్నీ అడిషనల్గా స్టేట్స్ అనేవి డిక్లేర్ చేశారు. ఇంకెవరిని అడిషనల్గా యాడ్ చేయాలన్నా కానీ అవి లోకల్ మేనిఫెస్టో అయితే 6th రోజు సంబంధించి మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉందో బహుశా దాంట్లో కూడా దానిపైన కూడా ప్రస్తావించడం జరుగుతుంది. రైట్, అంటే క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈజ్ ఇట్ డన్ ఆర్ యూ స్టిల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రివైజింగ్ ఆర్ రిఫ్రెషింగ్ ఇట్? సో ఈ క్యాండిడేట్స్ ఏదో ప్రొసీజర్ ప్రకారము ఏదైతే సంబంధించి ఆ లోకల్ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం వి సెలెక్ట్ క్యాండిడేట్స్, వీ హ్యావ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఇట్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, దాని తర్వాత ఆ సంబంధించిన పీఈసీ సభ్యులు అయిపోయిన తర్వాత సిఈసీ చీఫ్ ఎలక్షన్ కమిటీ, దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ. దెర్ విల్ బి 3-layer 4-layer ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేసి అగ్రిగేట్ చేసి పబ్లిక్ రిపోర్ట్ సర్వేస్ ఆధారం చేసుకొని క్యాండిడేట్స్ని ప్రకటించడం జరుగుతుంది. అండ్ సంబంధించి ఏదైతే రెస్ట్ 4-5 పార్లమెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బహుశా రేపో ఎల్లుండి నెక్స్ట్ 2 days ఇట్ విల్ బి అనౌన్స్డ్. రైట్, ప్రవీణ్ ఉన్నారు షికాగో నుంచి. ప్రవీణ్ గారు. హలో అండి, నమస్తే. హలో శ్రీనివాస్ గారు, నమస్తే. వెంకట్ గారు, నమస్తే. నమస్తే. అదే అండి, ఏం లేదు, కాంగ్రెస్ అంటే ఇప్పుడు సెంటర్ లో మరి ఇండియా అలయన్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే మీరు అంటే ఈ అలయన్స్ సరిగ్గా ఫార్మిడబుల్ గా చేయట్లేదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మమతా బెనర్జీ కానీ వీళ్ళంతా అంటే సపరేట్ గా పోటీ చేస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటి అంటే సెంటర్ లో మీ లీడర్షిప్ సరిగ్గా లేదా, లేకపోతే ఏంటి? మరి అంటే అలయన్స్ లేనప్పుడు మరి మీరు ఇండివిజువల్ గానే పోటీ చేయొచ్చు కదా అని. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రెసెన్స్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ఇండియా, లైక్ సో వై డూ హ్యావ్ టు గో ఇన్ టు అలయన్స్? అంటే బీజేపీ అంత స్ట్రాంగ్ ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? మీకు ఎన్ని వస్తాయి కదా, అంటే వై డోంట్ యూ గో ఇండివిజువల్లీ అని ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, స్టేట్ కి వచ్చేసరికి ఇప్పుడు వాటర్ క్రైసిస్ అండి, అంటే ఎలక్ట్రిసిటీ అన్అఫీషియల్ పవర్ కట్స్ అయితే నడుస్తున్నాయి, ఎస్పెషల్లీ టౌన్స్ లో, విలేజెస్ లో. ఇంకోటి వాటర్ క్రైసిస్ ఈజ్ లూమింగ్. సో ఇప్పుడు కాళేశ్వరము ఎంత ఇది ఉన్నా సరే we should get water from Kaleshwaram, only then like you can supply drinking water to the whole state. So ఇది కాళేశ్వరం ఎలా ఫిక్స్ చేస్తారు అనేది సెకండ్ క్వశ్చన్ అండి. రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వారు అడిగింది కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కోసం మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏ రోజు కూడా పని చేయలేదు అండ్ జస్ట్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆలోచిస్తే ఈ పార్టీలు పుట్టకనే పోతుండే, ఈ పార్టీ పుట్టుకనే ఉండకపోతుండే, ఏ పార్టీది కూడా, ఈవెన్ బీజేపీ ఆర్ ఎనీ ప్రాంతీయ పార్టీలు. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం కావాలి, అన్నిటికంటే ముఖ్యము
ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీగా స్వాతంత్రం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక వ్యక్తిగత స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు. సో దాంట్లో భాగంగా ఏదైతే స్వాతంత్రం ఇదే రకంగా ఉండాలి, పబ్లిక్కి వాళ్ళ స్వేచ్ఛ ఉండాలని చెప్పి వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఎవ్రీ వన్ టుగెదర్. అండ్ దాంట్లో ఇంటర్నల్ డెమోక్రసీని మేము బయటనే ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవించినప్పుడు, డెమోక్రసీని గౌరవించినప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి భిన్న అభిప్రాయాలు ఉండి వాళ్ళు పోటీ చేయాలనుకున్నా ఇట్ మైట్ బి డైరెక్ట్ అలయన్స్, బట్ దెర్ విల్ బి అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ దాని ప్రకారం ఎలక్షన్స్ ఫైట్ చేస్తారు. బికాస్ విచ్ ఈస్ రిక్వైర్డ్ నౌ. బికాస్ బీజేపీ పార్టీ ఈరోజు మన వ్యక్తిగత స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక హిందువుని, నేను కూడా రాముని పూజిస్తా. కాబట్టి నేను రాముని శ్రీరామనవమి రోజు నేను రాముని పూజ చేస్తా, శివరాత్రి రోజు నేను శివుని పూజ చేస్తా, దసరా రోజు లేకపోతే నేను సంబంధించి ఎల్లమ్మ తల్లి ఏదైతే సంబంధించి సమ్మక్క సారక్క జాతర అప్పుడు నేను సమ్మక్క సారక్కని పూజిస్తే అది నా వ్యక్తిగత స్వేచ్ఛ. నేను ఏ దేవుని ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పూజించుకోవాలనేది నా ఇష్టం. అది ఈరోజు దాన్ని వాళ్ళు గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఈరోజు ఈ రకంగానే చేయాలని చెప్తారు. ఆ స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి, స్వాతంత్రాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి, స్వాతంత్రాన్ని గౌరవించి డెమోక్రసీని గౌరవించిన ప్రతి పార్టీ కూడా మా వెంట నడవాలనుకుంటే రండి కలిసి నడుద్దామనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇంకోటి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ భయపడతలేదు, బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే అబ్కీ బార్ 400 పార్ అనే స్లోగన్ని తీసుకొని వచ్చారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే ఈడీని రంగంలోకి దింపారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టే అందరు నాయకులను లోపలేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. బీజేపీ పార్టీ భయపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేపో మాపో ఇంకా అది మొత్తం శాశ్వతంగా రాజకీయాల లేనోళ్ళ నాయకులను కూడా తీసుకొని వాళ్ళ పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యులు లేక ప్రకటిస్తారు. బీజేపీ పార్టీ రోజు భయపడుతుంది కాబట్టి పదే 400 సీట్లు దాటుతాయి, 400 సీట్లు. కేసీఆర్ గారు గతంలో చెప్పారు చూడండి, కారు సారు 16 అని చెప్పని. తర్వాత ఏ పరిస్థితి అయింది? ఈరోజు బీజేపీ పార్టీ కూడా భయం ఉంది కాబట్టే ఆ పరిస్థితిని బయట పెట్టకుండా ఒక సోషల్ మీడియా అన్నింటిలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి చాలా బలంగా ఉన్నామని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 100% క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో, ఈవెన్ నార్త్ ఇండియా, సౌత్ అని అంటలే, నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చాలామంది చెప్పని అనుకుంటారు. నేను రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు పాదయాత్ర చేసినప్పుడు చూసిన, అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు ఏంటంటే మహిళలకు ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 days రాహుల్ గాంధీ గారు యాత్ర ఉన్న రోజులు అప్లికేషన్లు పెట్టుకోనికి ఆ ముఖ్యమంత్రి గారు ఒక సంబంధించిన ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. ఆ ఫామ్లు తీసుకొని కూడా మహిళలు రాహుల్ గాంధీ గారిని కలవనీకి వచ్చారు. నేను చూసినాను, నేను అడిగినాను కూడా, ఏ హేనా అమ్మా ఫిర్ आप यहाँ मिलने के आए बोल तो वो रहता लेकिन हमारा नेता आया उनको देखने के लिए राहुल जी कल के दिन बनना అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూసాను. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ షోన్ అవుట్ సైడ్. అటువంటి పరిస్థితి ఉంది. అండ్ దీనికోసం 100% రేపు నిజంగా మేము అధికారం కోసం ఆలోచించడం అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఉనికి ఉండదని తెలిసి కూడా తెలంగాణ ఇస్తామని చెప్పిన మాటకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఈస్ కమిటెడ్, డెడికేటెడ్ పబ్లిక్ కోసం. వీ ఆర్గ్యూ ఆన్ డెవలప్మెంట్. మేము డెవలప్మెంట్ పైన మాట్లాడతాం. మేము సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి మేము రాజకీయాలు చేయం. ఈరోజు బీజేపీ పార్టీ సార్ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేస్తుంది. అది తాత్కాలం మటుకే, అది టెంపరీ మటుకే. బట్ ఆర్స్ ఈజ్ అ పర్మనెంట్. పబ్లిక్ సంబంధించి ప్రజల అవసరాని కోసం మేము ప్రజల అవసరాన్ని తీర్చడానికి మేము పరిపాలన చేస్తాం. దానికోసం సరే కొంచెం టైం పడుతుంది, ఇబ్బందులు ఎదుర్కొంటాం, బట్ 100% లాస్ట్కి న్యాయం గెలుస్తుందని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాం. రైట్. శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే. టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2 bedroom హౌసెస్ కొన్ని అక్కడక్కడ కట్టి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర లెఫ్ట్ సైడ్, తర్వాత హుస్నాబాద్ ఏరియాలో కొన్ని నిరుపయోగంగా పడి ఉన్నాయి. అలాగా స్టేట్ వైడ్ హౌసెస్ అన్ని కన్సాలిడేట్ చేసి పూర్ పీపుల్కి ఎప్పుడు మీరు అవి ఇస్తారు? అంటే నాట్ టు ది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బట్ పూర్ పబ్లిక్కి, ఇల్లు లేని వాళ్ళకి. ఈ చాలా హౌసెస్ నిరుపయోగంగా అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు అవి ఇవి ఉండి అట్లా పడి ఉన్నాయి. యాక్చువల్గా అవి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు అలాట్ చేయలేదు. బట్ మీరు ఎప్పుడు అది అలాట్ చేస్తారు? దాని గురించి చెప్పండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ పొలిటికల్ ఫైట్ జరుగుతుంది కానీ పీపుల్ ఇష్యూస్ పైన ఇంకా ఫోకస్ చేయాలేమనిపిస్తుందండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు వచ్చినప్పటి నుంచి. కాకపోతే మీరు కూడా సొంతంగా ఏదైనా ఒక మీడియా హౌస్ పెట్టే అవకాశం ఉందా? లేకపోతే ఉన్న మీడియా హౌసెస్ని ఏదైనా ఎంగేజ్ చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకా కాస్త పబ్లిసిటీ కోసమైనా, ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో అయితే ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక మీడియా హౌస్ ఉంది కాబట్టి
అలా ఇంకా ఏమైనా పబ్లిసిటీ వైడ్ గా చేసే అవకాశం ఉందా చెప్పండి. యా ఫస్ట్ది వారు అడిగినది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా జాగాలో కన్స్ట్రక్షన్ ప్రాపర్గా జరగక మనమే వాల్స్ ఉన్న వీక్ కానీ అవన్నిటిని ఆల్రెడీ చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రేపు పొద్దున్న మనం అలర్ట్ చేసినాక జరగరాంది ఏదైనా జరిగితే ఏదైతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి జరగదు. కాబట్టి అది ప్రాపర్ నాణ్యతతోటి కట్టిర్రా లేదా అనే రకంగా చేస్తూ దానికి ఎక్కడైతే ఉందో దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించిన దాన్ని కూడా మళ్ళీ అంటే పైన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని మళ్ళీ కట్టడమా లేకపోతే కట్టిన దాన్ని కొంచెం ఏదైనా చేయడమా దాన్ని చేస్తారు. 100% అతి త్వరలో ఈ ఎలక్షన్స్ అయిపోయినాక పబ్లిక్ అంటే అది కూడా ట్రాన్స్పరెంట్ పరంగా ఇప్పుడు ఇంతకు వారు మాట అన్నారు కాంగ్రెస్ పార్టీ మేము ఇందిరం మిల్లు ఇచ్చినప్పుడు కానీ గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఇందిరం మిల్లు ఉన్నాయి. అర్హులైన నిరుపేదలకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటేనే నిరుపేదలు 100% వాళ్ళకి అలొకేట్ చేస్తాము. సెకండ్ క్వశ్చన్ వారు అడిగింది ఇట్స్ రిలేటెడ్ ఏదైతే మరి ఇంకొక క్వశ్చన్ మనకి this I think we missed it in a conversation. Yeah, you continue. So parliament elections ki మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలి అన్నారు. సో అది అంటే అదే నారా ఉంటుందా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేసరికి వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఆఫ్ గోయింగ్ అహెడ్ అండ్ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. దట్ ఈస్ అంటే కాంగ్రెస్ అంటే కేవలం ఒక ప్రజలకి తెలుసు వాట్ ఈస్ కాంగ్రెస్ అనేది. సో కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసు, ఏమి చేయగలదో తెలుసు. సో ఆ స్లోగన్ తోటనే వెళ్తాము. దాంతోపాటు ఏదైతే ఈరోజు విద్వేషాన్ని మొత్తం రెచ్చగొట్టి ఏదైతే ముఖ్యంగా మన తెలంగాణలో సంస్కృతి ఉంటుంది, గ్రామాలలో కుల మతాలకు అతీతంగా వరుసలతోటి పిలుచుకుంటాం, చిన్నాన్న పెద్దనాన్న అల్లుడు మామే అని. ఆ ఒక సంస్కృతి మనదని చెప్పి తెలంగాణ అంటే భారతదేశ వ్యాప్తంగా దాన్ని ఇదే ఒక సంస్కృతిని మనం కొనసాగించాలి. వ్యక్తుల మధ్యలో విభేదాలు కొట్లాడుకుంటూ పోతే మిగిలేది ఎవరు, ఇద్దరు వ్యక్తులు తప్ప ఎవరు మిగిలేరు అనే ఒక సిద్ధాంతాన్ని బీజేపీ పార్టీ ఏదైతే నెగిటివ్గా డివైడ్ అండ్ రూల్ చేయాలనుకుంటుందో కలిసిమెలిసి ఉంటేనే బలంగా ఉంటాం అనేది చెప్పాలనుకుంటున్నాం. అదే చెప్తాం, ఆ స్లోగన్తోనే వెళ్తాము. మా న్యాయ స్కీమ్స్ ఏవైతున్నాయో మా న్యాయ గ్యారంటీస్ని ప్రజలకి చెప్తాము. 100% పబ్లిక్ మాకు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చి ఇండియా అలయన్స్ని సరి గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం నమ్మకం అయితే మాకుంది. రైట్, కాన్ఫిడెంట్గా చెప్పగలరా? అంటే ఎంత ఫిగర్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్? ఏ మార్క్ అయితే కావాలి, బికాస్ నేను వాళ్ళ లెక్క 400 దాటితే 450 దాటితే లేకపోతే మొత్తం మాకే వస్తాయని కాకుండా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాలి, ఇట్ విల్ బి అ క్లోజ్ కాంటెస్ట్, బట్ 100% వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.